అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్కి వరల్డ్ వైజ్గా ఫేమ్ తెచ్చిపెట్టింది పుష్ప సినిమా. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టార్ కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రీల్స్లో తగ్గేదిలేన ఈ పోస్టర్ని, ఈ స్టైల్ని ప్రతి ఒక్కరు అనుకరించడంతో అల్లు అర్జున్ ఫేమ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ ఇంపాక్ట్ పుష్ప 2 మీద పడింది. సో పుష్ప 2కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడి మొత్తానికి ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది పుష్ప 2. సో ఆ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో ఒక మూవీ చేస్తున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. సో అల్లు అర్జున్ బర్త్డేకి సందర్భంగా ఆ సినిమా ఏంటి, సో ఒక గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా జస్ట్ మేకింగ్ వీడియో, అందులో ఎవరు పాల్గొంటున్నారని ఒక వీడియో రిలీజ్ చేసి మొత్తం ఇండియానే షేక్ చేసింది ఆ వీడియో. అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి చాలా ఆసక్తిని పెంచింది. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే తగ్గేది లేదు ఇలా ఎలాగ అంటున్నారు. ఇక ఈ సినిమా కనుక రిలీజ్ అయితే ఇంకో వాళ్ళ ఆనందానికి అవధులు అయితే ఉండవు. సో అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే ఇప్పుడు బాగా హల్చల్ అవుతుందండి. అసలు అదేంటి, ఆ అప్డేట్ ఏంటి ఒకసారి చూద్దాం. సో అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ తీసే సినిమాని 700 కోట్ల పైగానే ఖర్చు పెడుతున్నారు సన్ పిక్చర్స్ వారు. కేవలం దీంట్లో సన్ పిక్చర్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ సంస్థ అయినటువంటి వార్నర్ బ్రోస్ కూడా దీంట్లో ఒక భాగమయ్యారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఒక హాలీవుడ్ సంస్థ వాళ్ళు ఈ సినిమాకి పెట్టుబడి పెడుతున్నారంటే అసలు ఆ కథలో ఎంత దమ్ముంది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. సో ఇక్కడ వార్నర్ బ్రోస్ చూసారు కదండి, మనం హాలీవుడ్ మూవీస్లో ప్రతి ఒక్క మూవీలోని చాలా మూవీస్లో ఈ సింబల్ అయితే చూస్తున్నాం. సో వీళ్ళు అల్లు అర్జున్ సినిమాని దాంట్లో అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని వీళ్ళ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో దీంతో ప్రతి ఒక్కరు కూడా అసలు సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే హాలీవుడ్ సంస్థ దీనికి పెట్టుబడి పెట్టడానికి రెడీగా వస్తుందంటే అసలు ఈ సినిమాని ఏ విధంగా రూపొందించబోతున్నారని ప్రతి ఒక్కరిలోనే ఆతృత అయితే పెరిగిపోయింది. ఈ సినిమా గురించి ఇప్పటికే వచ్చిన సమాచారం బట్టి ఇందులో అల్లు అర్జున్ 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాడు. 3 కాదు, ఏకంగా 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాడు. అందులో ఒక పాత్ర ఏకంగా విలన్ పాత్ర కూడా తానే అయి నటిస్తున్నాడు. సో ఈ న్యూస్ తెలవగానే ప్రతి ఒక్కరు కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా అల్లు అర్జున్ విలన్ రోల్ చేయలే, కానీ ఈ సినిమాలో 4 క్యారెక్టర్లతో పాటు అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఏం ప్లాన్ చేస్తున్నాడు అట్లీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు షాక్లోకి వెళ్ళిపోయారు. సో ఈ సినిమా అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు, కానీ మేకింగ్ వీడియోస్ కావచ్చు, వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు చూస్తుంటే హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం కూడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ టార్గెట్ పాన్ వరల్డ్ డే అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా గట్టిగా కొట్టబోతున్నాడు అని చెప్పేసి ఒక సూచన అయితే మనకు అర్థమవుతుంది. సో అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. మరికొన్ని రోజులు మరికొన్ని నెలలు మనం వేచి చూడాల్సిందే. సో గైస్, ఈ సినిమా పైన అసలు ఈ న్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.